దాన్ని చంపలేరు కొందరి లొంగుబాటుతో మా ఉద్యమం ఆగిపోదు. పిసిసి జనరల్ సెక్రటరీని ఆ జర్నలిస్టుని వదలం. ఏ జర్నలిస్టు? ఖబర్దార్ జశ్వంత్ అండ్ ఫ్రేమ్ సాయి అండ్ కోబాచ్ సెంట్రల్ ఏరియా కమిటీ కార్యదర్శి దినేష్ పేరుతో మావోయిస్ట్ పార్టీ లేఖ రాసిందంట. వామ్మో, ఇవను లేపేస్తారా నాయన. ఓవైపు అగ్రనేతలు ఉంగిపోతుంటే మరోవైపు పార్టీ ఇంకా యాక్టివ్గానే ఉందని, ఎన్నటికీ మావోయిజాన్ని చంపలేరంటూ తాజాగా విడుదలైన మావోయిస్టు లేఖ సంచలనం రేపుతుంది. ఆదివాసీల ప్రాణాలతో చెలగాటమాడుతూ అడవులలో ఖనిజ సంపదను దోచుకోవాలని చూసేవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ వదలమని హెచ్చరిస్తూ మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ ఏరియా కార్యదర్శి దినేష్ పేరుతో ఆ లేఖ విడుదలైంది. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్లకు చెర్ల మండలానికి చెందిన పిసిసి జనరల్ సెక్రటరీ కారణమని మరోసారి ప్రస్తావిస్తావు. చెర్ల మండల పిసిసి జనరల్ సెక్రటరీ అంటే వాళ్ళు లేపేస్తారు కానీ అతనిపై కాంగ్రెస్ పార్టీనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అతను మా నుంచి తప్పించుకోలేడు. జర్నలిస్టు పేరుతో ఒక వ్యక్తి ఆదివాసీల ప్రాణాలు తీస్తున్నారు. ఈ మధ్య కాలంలో ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కొరకు వచ్చిన ఆదివాసీలను ఇక్కడ సరైన వైద్యం అందదని భయభ్రాంతులకు గురి చేసి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్ళి 90,000 బిల్లుల పేరుతో దోచుకున్నారు. ఈ జబ్బు ఇక్కడ తగ్గదని వెనక్కి పంపడంతో వాళ్ళు మరణించారు. ప్రైవేటు అంబులెన్స్లు ప్రభుత్వ వైద్యశాలలో ఉంచి ఆ పేద రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఇప్పటికైనా జశ్వంత్ అండ్ కోబాచ్ ఇంకా కొంతమంది మీ వైఖరి మార్చుకోండి, లేదంటే శిక్ష తప్పదు అంటూ లేఖలో హెచ్చరించారు. మా ఉద్యమం ఆగదు అంటున్నారు. ఈ బ్రాహ్మణీయ ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వాలకు అడవులలో ఖనిజ సంపదలను దోచుకోవడానికి తప్ప ఆదివాసీలపై జరిగే అన్యాయం కనిపించడం లేదా? ప్రభుత్వాలు ఎన్ని లొంగుబాటులు చూపించినా మావోయిజాన్ని చంపలేరు. మావోయిస్టులు ప్రజల కోసం పోరాడుతూనే ఉంటారు. కొందరి లొంగుబాటులతో ఎప్పటికీ ఈ ఉద్యమం ఆగిపోదు. మీరు చూపిస్తున్న లొంగిపోయిన వారంతా కొన్ని నెలల క్రితం మీ ఆధీనంలో ఉన్నవారే. అది మాకు తెలుసు. మా నాయకుడి మరణానికి కారణమైన నల్లపు దుర్గాప్రసాద్కు శిక్ష విధించలేకపోయారు. ఇంకా మమ్మల్ని ఏం చేస్తారని అనుకుంటున్నారేమో. ఈ ద్రోహి మా శత్రువులతో ఎంతకాలం ఉంటాడో మేము చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక ప్రజలారా, ఏ రాజకీయ పార్టీ అయితే ఈ రాజకీయ బ్రోకర్కు సహకరిస్తుందో మీరే వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పండి అంటూ పిలుపునిచ్చారు. ప్రజల కోసం పనిచేసే ప్రజాస్వామికవాదులు, మేధావులు, మానవ హక్కుల సంఘాలు, విద్యావంతులు, మీడియా మిత్రులు, పౌర హక్కుల సంఘాలు ప్రజల సమస్యలను చూస్తూ తమ ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇక ఈ లేఖ వైరల్ అవుతుండగా అందులో పేర్లున్న వారు పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తుంది. వీని పని అయితే కథం పట్టే. అంటే హిడ్మా చనిపోవడానికి కారణం చెర్లా మండలానికి చెందిన పిసిసి జనరల్ సెక్రటరీగా తెలుస్తూ ఉంది. వాడిని మాత్రం వదిలిపెట్టేది లేదు. ఇన్ఫార్మల్గా మారి జర్నలిస్టు ముసుగులో ఇటు ఒక కాంగ్రెస్ లీడర్ ముసుగులో మావోయిజాన్ని అంతం చేయాలని వాళ్ళకి ఇన్ఫర్మేషన్లు ఇస్తున్న ఆ జర్నలిస్టుకు ఈ పిసిసికి ఇద్దరికి కూడా శటగోపం పెట్టే ఆస్కారం మాత్రం కనిపిస్తూ ఉంది. మావోయిజం చచ్చిపోలేదు, మావోయిజాన్ని అంతం చేయలేదు. మార్చ్ 31, 2026 లోపు మావోయిజం అంతమవుతుంది. మావోయిజమే లేని రాష్ట్రంగా, లేని దేశంగా తీర్చిదిద్దుతామని ఇక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు మాత్రం వస్తూ ఉన్నాయి. ఇప్పటికే లొంగిపోయిన లీడర్లందరూ మీ ఆధీనంలో ఎప్పటి నుంచో ఉన్నారు. తద్వారా మెల్లగా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు లొంగుబాటు అయ్యారు. కానీ మాలాంటి వాళ్ళు, నికార్స్గా పనిచేసే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు లొంగిపోరు అన్న చర్చ మావోయిస్ట్ పార్టీల నుంచి లేఖలు కలకలం రేపుతూ ఉన్నాయి. చూడాలి ఎక్కడి వరకు పోతుంది ఏంది అన్నది కూడా చూడాలి.